ఈరోజైతే మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను. ఏంటనుకుంటున్నారా? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? సో వాళ్ళకైతే నెబులైజర్ వాడుతున్నారా? వాడినట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మనము నెబులైజర్ ప్రతిసారి అంటే కోల్డ్ వచ్చిన ప్రతిసారి లేదా కాఫ్ వచ్చిన ప్రతిసారి బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం అయినప్పుడు పెడుతూ ఉంటాం కదా. ఆ నెబులైజర్ మిషన్ మనం సరిగ్గా క్లీన్ చేసుకోకుండా పెట్టడం వల్ల ఇంకొంచెం ఇన్ఫెక్షన్ అనేది మీ పిల్లలకి వస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఆ నెబులైజర్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీతో చెప్తున్నాను. సో నెబులైజర్ మిషన్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, ఎలా ఉంటుంది ఏంటనేది నేనైతే చూపిస్తాను. చూసారు కదా, ఇది నెబులైజర్ మిషన్. ఈ నెబులైజర్ మిషన్ మనం సరిగ్గా క్లీన్ చేయకుండా వాడతామంటే మన పిల్లల లంగ్స్కి ఇంకొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వరకు వస్తుంది. సో సీజన్తో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నిమోనియా అని, తర్వాత ఆస్తమా అని, తర్వాత ఉబ్బస్ అని, బ్రీతింగ్ డిఫికల్టీ అని, ఎక్కువ కోల్డ్ చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే మనం పిల్లల్ని న్యాచురల్గా అయితే కనట్లేదు. ప్రతిదీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మెడిసిన్ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో ఈ మెడిసిన్ మీద నిలబడడం వల్ల వాళ్ళకి లంగ్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు. సో లంగ్స్ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్క పిల్లలకు కూడా వస్తున్నాయి. ఈ వీడియోలో నేను నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఈ నెబులైజర్ మిషన్ ఎలా క్లీన్ చేయాలో నేనైతే మీకు చెప్తున్నాను. ముందుగా అయితే ఒక మంచి క్లాత్ తీసుకొని ఈ నెబులైజర్ మిషన్ని క్లీన్ చేసుకోవాలి. సో మిగతా పార్ట్స్ క్లీన్ చేయడానికి హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మరీ వేడి నీళ్ళు కాదు, జస్ట్ కొంచెం నార్మల్గా ఉండే వేడి నీళ్ళు అనమాట. సో అందులో నేనైతే డెటాల్ లిక్విడ్ చాలా కొంచెం వేసుకుంటున్నాను. అయితే డెటాల్ అని వేసుకోవచ్చు లేదా సేవలోనే వేసుకోవచ్చు, ఇంకేమీ వేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే డెటాల్కి బదులుగా లెమన్ వాటర్ అని లేదా డిష్ వాష్ లిక్విడ్ అని, ఫినాయిల్ అని ఇలాంటివి వేస్తారు. అవి ఏవి వేయకూడదు. సో ఫినాయిల్ అన్ని వేసాక ఈ నెబులైజర్ పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో వేసేస్తున్నాను. వేసాక ఇవన్నీ కూడా కలిపి వేసాక 15 to 20 minutes ఈ హాట్ వాటర్లో వదిలేయాలి మనం అలాగా. చాలామంది రోజుకి 2 times 3 times పెడతారు కదా. సో వాళ్ళు రోజు తప్పించి రోజు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ అంటే మరి వాళ్ళు రెగ్యులర్గా పెడతారు కాబట్టి నో ప్రాబ్లం. సో కొంతమంది ఒక రోజు పెట్టి మళ్ళీ నెల తర్వాత లేదా వారం తర్వాత పెడతారు కదా, వాళ్ళైతే మట్టుగా ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ట్యూబ్ అనేది ఎలా క్లీన్ చేయాలో నేను మీకు లాస్ట్లో చెప్తాను. మనం వాటర్లో వదిలేయడం వల్ల ట్యూబ్లోకి వాటర్ వెళ్ళి ఉండిపోతుంది కదా, అది ఎలా క్లీన్ చేయాలో లాస్ట్లో మీకు వీడియోలో చెప్తాను అనమాట. సో 20 minutes అయిపోయిన తర్వాత దీనిని మనము వేరే బౌల్లోకి ఒక్కొక్కటిగా వాటర్ వడకడుతూ తీసేసుకోవాలి. సో అన్నీ తీసేసుకున్నాను కదా ఒక బౌల్లోకి. వీటిని ఒక పొడి క్లాత్తో మొత్తం తుడిసేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. మొత్తం అన్నీ కూడా పొడి క్లాత్తో తుడిసేసుకోవాలి. మాస్కులు, తర్వాత ఆ లిడ్డు, ట్యూబు అవన్నీ కూడాను. నేను చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసుకుని మంచి క్లాత్తోని. మళ్ళీ చెప్తున్నాను, మామూలుగా అయితే కొంతమందికి 1 week 1 month ఇలాగ నెబులైజర్ పెట్టమంటారు కదా. 1 month పెట్టే వాళ్ళు అయితే వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుని, కొంతమంది 1 day 2 day 3 days అలా పెట్టి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు తీస్తారు. సో వాళ్ళైతే కంపల్సరీగా ఇలాగ నేను చెప్పే విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, మనం ఏ ట్యూబ్ అయితే వాడుతున్నామో అది 2 or 3 months మాత్రమే వాడాలి, అంతకుమించి ఎక్కువ వాడకూడదు. సో డాక్టర్ సజెషన్ ప్రకారమే నేను చెప్తున్నాను.
సో అన్నీ క్లీన్ చేశాక మిషన్కి ఏవేవి ఎలా అటాచ్ చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నాను చూడండి. ముందుగా అయితే మన ప్లగ్ పాయింట్ ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ట్యూబ్ కూడా చాలా టైట్గా ఉంటుంది, దాంట్లో పెట్టడానికి మీరు ఫోర్స్గా పెట్టాలన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం నెబులైజర్ రీఫిల్స్ అనేవి వేస్తాం కదా లిక్విడ్. సో ఈ చిన్న లిడ్ ఇచ్చారు, అది అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసేయడమే. సో ఆ ట్యూబ్కి దాన్ని అటాచ్ చేసుకోవడం అనమాట. 1 year పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మాస్క్ పెట్టలేము. 1 year కాదు, 3 years పిల్లలకి మాస్క్ పెట్టినా వాళ్ళు కొంచెం భయపడి తీసుకోరు కదా బ్రీతింగ్ అనేది సరిగ్గా. ఈ నెబులైజర్ అలా మాస్క్ పెట్టకుండా నేను చూపిస్తున్న విధంగా వాళ్ళకి ఇలా మీరు లోపల అదే లిక్విడ్ వేసి పెట్టారంటే మట్టుగా చాలా బాగా తీసుకుంటారనమాట. వాళ్ళకి మాస్క్ పెట్టాల్సిన అవసరం లేదు, పెద్దవాళ్ళకే పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే 2 పిల్లలు ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా 2 మాస్కులు అనేది యూజ్ చేయాలి, ఒక మాస్క్ మీద యూజ్ చేయకూడదు. నాకైతే మిషన్తో పాటు 3 మాస్కులు ఇచ్చారు, పెద్దవాళ్ళకి 1, చిన్నవాళ్ళకి 2 అనమాట. సో 1 by 1 ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా, అది ఫిల్టర్ చేసేదనమాట. సో మిషన్లో ఎటువంటి డస్ట్ కానీ ఏదైనా దుమ్ము ధూళి ఏదైనా ఉంటే అది దాన్ని బీట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ స్పాంజ్ని అయితే మనం అప్పుడప్పుడు మార్చుకోవాలి, ఫిల్టర్ చేస్తుంది కాబట్టి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి దాన్ని మార్చి క్లోజ్ చేసిలో నేనైతే రీసెంట్గానే తీసాను కాబట్టి మార్చలేదు. ఫైనల్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ట్యూబ్ ఎలా క్లీన్ చేయాలో చెప్తాను చూడండి. ట్యూబ్లో వాటర్ ఉంటుంది కదా, అది మనం ఎంత ఇచ్చేసినా రాదు. సో ముందుగా అయితే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఎంటీగా ఆన్లో పెట్టి వదిలేయాలి. చూడండి చాలా వాటర్ వస్తుంది, నేను చూపిస్తాను మీకు. చూడండి అదిగోండి చాలా వాటర్ వచ్చింది కదా, అదంతా ట్యూబ్లో ఉన్నదనమాట. అది ఏం చేస్తారంటే అలాగ వచ్చాక మళ్ళీ ప్లగ్ అనేది ఆపేసి స్విచ్ ఆపేసి ఆ వాటర్ని తొంపించి మళ్ళీ దాన్ని ఆన్ చేయాలి. ఆన్ చేశాక సో ట్యూబ్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఏదైనా ఫంగల్ కానీ ఏమున్నా సరే పోతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.